గంటల్లోనే ప్రభుత్వం స్పందించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సోయి తప్పి విమర్శలు చేస్తున్నట్లు మండిపడ్డారు సీఎం. ఎస్ఎల్బీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు గంట పాటు రెస్క్యూ టీంతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారాయన. ఎన్జీఆర్ఐ నిపుణులు వచ్చాక మరింత వేగంగా రెస్క్యూ ఆపరేషన్స్ సాగుతున్నాయన్న రేవంత్ రెడ్డి. త్వరలో సిస్మలాజీ నిపుణులు కూడా వస్తారన్నారు. విధానం అయితే ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది. ఈ రెండు ప్రమాదాలకున్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమైతలేదో నాకు తెలియదు. ఒక సైనికుడుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలను హీఈస్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అధికారం కోల్పోయినారు సరే, కానీ మైండ్ కూడా కోల్పోయారా? అసలు ఏమైనా పిచ్చి పట్టిందా? అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా? అబ్దుల్లా ఏదైనా మన నల్లమల్లలో ఈ దయ్యాలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా, ఏమైనా ఏ పాకులతోనే ఏమన్నా చెప్పి, నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు, వాళ్ళతోనే ఏదైనా చెప్పి. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన గంటలోనే ప్రభుత్వం స్పందించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సోయి తప్పి విమర్శలు చేస్తున్నట్టు మండిపడ్డారు సీఎం. ఎస్ఎల్బీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు గంట పాటు రెస్క్యూ టీంతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, అన్నా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎస్ఎల్బీసీలో జరుగుతున్న పనులపై వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ఇక్కడ రెస్క్యూ టీంలకు సంబంధించిన ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన వారితో ప్రత్యేకంగా చర్చించారు. సమీక్షా సమావేశం నిర్వహించారు. అంటే గంట పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 9వ రోజులుగా గడుస్తున్న ఈ ప్రమాదంపై గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, అంటే ప్రమాదంలో 8 మంది గల్లంతైన సంఘటన నేపథ్యంలో వారి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఎక్కడైతే రాడర్స్తో ఛాయాచిత్రాలకు సంబంధించిన ఎక్కడైతే తవ్వకాలు జరిపినో ఆ తవ్వకాల్లో కూడా మానవ అవశేషాలు కూడా బయటపడలేదని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఎస్ఎల్బీసీ వద్ద ఈ జరుగుతున్న టన్నెల్కు సంబంధించిన నల్గొండ జిల్లాకు సాగునీటి సరఫరా కోసం 3 లక్షల ఎకరాలకు ఈ సాగునీరు అందించేందుకైతే ప్రపంచంలోనే అత్యంత టన్నెల్కి సంబంధించిన ఈ ప్రత్యేక ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చెప్తున్నారు. దీంతోపాటు ఎక్కడైతే గల్లంతైనో ఆ 8 కుటుంబాలకు కూడా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఆదుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇది మానవ తప్పిదం కాదు, ప్రకృతి వైపరీత్యం అని చెప్తున్నారు. ఎక్కడ కూడా మానవ తప్పిదం లేదని చెప్తున్నారు. ప్రతిరోజు అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి కూడా మినట్టు తన వద్ద సమాచారం ఉందని, దీనికి సంబంధించిన రాష్ట్ర మంత్రులు కూడా ప్రతి అంశంలోనూ వాళ్ళు కీలకమైన ఆదేశాలు ఇస్తూ దేశంలోని అత్యంత నిపుణులైన రెస్క్యూ టీంలతో ఇక్కడ రెస్క్యూలు నిర్వహించామని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రాజెక్టు సాఫీగా నిర్మించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని, బాధిత కుటుంబాలను కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్తున్నారు. మానవ తప్పిదం లేబట్టి ప్రకృతి వైపం వల్ల ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే ఏ ప్రాజెక్టుకైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోదని, ఖచ్చితంగా దీనికి సంబంధించిన భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా చిన్న తప్పులు కూడా దొరకకుండా రోబోలకు సహాయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి అంశం పైన ప్రతి దానిపైన ఇక్కడ మంత్రులకు కూడా అవగాహన ఉండడంతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల 10 ఏళ్ళు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించామని, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టును తీసుకెళ్లి సాగునీరు అందించేందుకే కృషి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సమంజసం కాదని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టునైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. శశికళ. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.